రాజశ్రీ సంస్కృత విశ్వవిద్యాలయం కేవలం తెలుగు అన్నట్లుగా కాకుండా సంస్కృతం కలబోసినటువంటి తెలుగుని సమాజానికి అందించాలి అనేటువంటి విశేషమైన సంకల్పంతో ఉంది. చాలామంది సంస్కృతం కష్టమా తెలుగు కష్టమా అంటూ ఉంటారు. మరి సంస్కృతమే కష్టమని ఎక్కువ మంది అంటూ ఉంటారు, కానీ తెలుగే కష్టమట. అదేంటండి మీరు ఇట్లా అంటున్నారు అంటే, ఈ మాటలు అంటుంది నేను కాదు, అవధాన విద్యా పంచాననులు అయినటువంటి తిరుపతి వెంకట కవులు అన్నటువంటి మాట. తెలుగని అద్దాన దిగుటే కాని సంస్కృతమున కన్న కష్టము హెచ్చు, ఒక్కదాన పరిశ్రమమున్న చాలు దానికో రెంట తగలవలయు. సంస్కృత పండితుడు అనిపించుకోవాలి అంటే సంస్కృత భాషని, సంస్కృత సాహిత్యాన్ని, శాస్త్రాలని అంటే సంస్కృత సంబంధితమైనటువంటి విషయాలను అధ్యయనం చేస్తే చాలు. కానీ తెలుగు పండితుడు అనిపించుకోవాలంటే మాత్రం అటు సంస్కృతము తెలిసి ఉండాలి, ఇటు తెలుగు తెలిసి ఉండాలి. నళినీ బాంధవ భానుతప్త రవికాంతస్యంది నిహార కందళ చూత్కర ఇలాంటి వాటికి అర్థం చెప్పమంటే ఎలా అండి? మాతులుంగ లవంగలుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి అని అర్థం చెప్పమంటే కేవలం తెలుగు సరిపోదు. సంస్కృత భాష ప్రమేయం ఉన్నటువంటి తెలుగు మనకు ఉన్నప్పుడు మన ప్రాచీన గ్రంథాలను మనం విశేషంగా అధ్యయనం చేయగలుగుతాం.